హాయ్ అండి, అందరు బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఈరోజు వచ్చి రెసిపీ అయితే బెల్లం పులుసు అండి. ఇదైతే చిన్నప్పుడు తినేవాళ్ళం. ఇప్పుడు కూడా మా అమ్మ ఎప్పుడు వెళ్ళినా చేస్తుంటుంది, చాలా బాగుంటుందండి. మా పిల్లలు కూడా ఇంత ఇష్టంగా తింటారు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ముందుగానే కొంచెం అయితే చింతపండు నానబెట్టుకున్నానండి. కొంచెం చింతపండు చాలండి, కొంచెం చింతపండు నానబెట్టుకోవాలి. బెల్లం అయితే ముందే నానబెట్టుకున్నానండి. మనకి టేస్ట్ తగ్గ బెల్లం నానబెట్టుకోవాలి. మా పిల్లలకైతే కొంచెం తీపి తింటారండి, అందుకని నేను కొంచెం ఎక్స్ట్రాగానే నానబెట్టుకున్నాను. మీ ఇష్టం ఫ్రెండ్స్. ముందుగానే నానబెట్టుకోవాలండి. కొంచెం సాల్ట్ వేసుకోవాలి. మనం బెల్లం నానబెట్టుకున్నాం కదా, సాల్ట్ వేసుకోవాలి. ఇదైతే పిల్లలకైతే ఫ్రీ మోషన్స్లో అయితే అండి. చింతపండు నానిపోయింది కదా, బెల్లం అయితే మొత్తం నానిపోయిందండి. ఇలా చింతపండు మనం ముందుగానే నానబెట్టుకున్నాం కదా, పులుసు చేసుకుందాము. మొత్తం పులుసు వేసుకోవాలండి. ఇలా కొంచెం కారం వేసుకోవాలి. కొంచెం కారం వేస్తాను, కొంచెం కారం అండి, కొంచెం పసుపు, అన్నీ కలుపుకోవాలండి. ఒకసారి ఇలా మొత్తం కలుపుకోవాలి. ఇక్కడైతే పోపు పెట్టుకుంటున్నానండి. కొంచెం పోపు పెట్టుకుందాము. ఆనియన్ అయితే చిన్న ఆనియన్ ఒకటి తీసుకున్నానండి, కట్ చేసుకున్నాను. 2 స్పూన్లు ఆయిల్ పోసుకోవాలి. ప్రాసెస్ కూడా చాలా ఈజీ అండి. పిల్లలకైతే ఫ్రీ మోషన్స్లో అయితే చాలా ఇష్టంగా తింటారండి పిల్లలైతే. మా పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. ఆయిల్ హీట్ ఎక్కింది కదా, కొంచెం జీలకర్ర వేసుకుంటున్నాను. ఆనియన్ కట్ చేసుకున్నాను కదా, చిన్న ఆనియన్ వేసుకుంటున్నాను. ఆనియన్ వేసుకోవాలండి. తర్వాత ఎండుమిర్చి కొంచెం ఫ్రై అవ్వాలి. కొంచెం ఫ్రై అయితే చాలండి. కొంచెం కరివేపాకు వేసుకుంటున్నాను. మనం ముందుగానే అన్నీ కలుపుకున్నాం కదండి, ఇప్పుడు పోపులో పోసుకున్నాము. ఇదైతే 10 నిమిషాలు బాగా మరగాలండి. చాలా ఈజీ ప్రాసెస్ అండి. పిల్లలకైతే ఫ్రీ మోషన్స్లో అయితే పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి. ఎప్పుడో ఒకసారి అయినా ట్రై చేయండి. చూడండి ఫ్రెండ్స్, ఎలా మరిగిపోతుందో. అంతే ఫ్రెండ్స్. ఒక 5 నిమిషాలు మళ్ళీ మూత పెట్టాలండి. పులుసు అయితే బాగా మరిగించాలండి. ఒక 5 నిమిషాలు అయితే అయిపోయిందండి. చూడండి ఫ్రెండ్స్, పులుసు అయితే బాగా మరిగిపోయింది కదా. ఇంకా అంతేనండి. చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి.